చేయలే బ్రో, చెప్పలే కదా నువ్వు నాకు. కట్టె దోలాడుకో, ఎంతకైనా మంచిదే. మన పేరులోనే కట్టె కట్టెల కౌశి కట్టెలెక్క నడుస్తా అంటావా? కాల్స్ అంటే నీకు ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఉన్నా కదా. ఇంకా నా పక్కన నుండి జర అప్పుడప్పుడు యూజ్ అందుకే ఉన్నా, ఇప్పుడు కూడా బ్లాగ్ లో కూడా ఉన్నా. A few moments later. ఏమో మాట్లాడి నువ్వు కట్టెల కౌశి కట్టె సపోర్ట్ ఉంటా, నువ్వే కట్టె తెచ్చుకున్నావు. కట్టెల కౌశి కట్టె తెచ్చుకున్నావు, ఇదేనా పద్ధతేనా? మీరు కట్టెలు పట్టుకొని కూడా వెనకాల ఉన్నారు, మేము ముందున్నాం చూడు. బాయ్ చూడు వెళ్ళిపోయాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ వీడియో. ఇంకా కొత్త ఆఫీస్, న్యూ ఫ్రెండ్స్, న్యూ గ్యాంగ్ తోటి మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే ప్లాన్ చేసి అయితే వెళ్ళినాం. సో యాక్చువల్లీ నేను ఇది లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నా, బట్ కాలేదు. ఎంత ప్లాన్ చేసినా కూడా సక్సెస్ఫుల్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది. సో ఈ ఇయర్ ఎట్లనన్నా వెళ్ళాలని చెప్పేసి ముందు నుంచి అంటే ప్లాన్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని మరి ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. అదే మన సలేశ్వరం యాత్ర. సో మనకి టెంపుల్ ఇయర్ లా 3 days ఓపెన్ ఉంటది. జస్ట్ చైత్ర పౌర్ణమి ముందు రోజు, చైత్ర పౌర్ణమి రోజు అండ్ చైత్ర పౌర్ణమి నెక్స్ట్ డే ఉంటది. ముందు కోవిడ్ కి ముందు 5 days అట్లా ఓపెన్ ఉంటుండే, బట్ కోవిడ్ తర్వాత 3 days ప్లాన్ చేసినారు. అందరికి చాలా మందికి అయితే ఇన్స్టాగ్రామ్ వల్ల కొంచెం ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే ఇది 5 days కి ఎక్స్టెండ్ అయిందా, ఇంకా 1 week ఎక్స్టెండ్ అయిందా, అసలు కంప్లీట్ గా ఓపెన్ చేసారు అది అని చెప్పేసి. లేదు అట్లాంటిది ఏం లేదు. ఈ ఇయర్ అయితే కంప్లీట్ గా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎగ్జాక్ట్ డేట్స్ ఇచ్చేసింది. 2nd, 3rd 3 days అనమాట. 4th, 5th అయితే లేదు. 5 days ఎక్స్టెండ్ అని చెప్పేసి చాలా రోల్ అవుట్ అవుతుంది మన సోషల్ మీడియాలో. లేదు, జస్ట్ 3 days వరకే. ఒకవేళ మీరు కనుక వెళ్తానైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేయాల్సిందే, వాళ్ళైతే మనకి అలౌ చేయరు. సో మేమైతే 3rd day రోజు ప్లాన్ చేసినాం. ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ 5 కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. మేము ఆఫీస్ ఫ్రెండ్స్ నలుగురం కలిసి. సో మేమైతే బైక్స్ మీద ప్లాన్ చేసేసినాం, బాగుంటది కదా అని చెప్పేసి. ఇక వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే గుర్తు చేసినాం బండ్ల. మన బండ్లలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో ఇక ఫుల్ ట్యాంక్ చేపించేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఆల్మోస్ట్ ఇక మేము 5 కి అట్లా స్టార్ట్ అయినాం అండ్ మేము రీచ్ అయ్యేసరికి 8:30 వరకు అయితే మేము రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ అమీరాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రైట్ తీసుకొని మనం టెంపుల్ కి అయితే వెళ్ళాలి, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే మనకి శ్రీశైలం హైవే, శ్రీశైలం వచ్చేస్తుంది మనకి. ఇక రైట్ తీసేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ ఇట్లా మట్టి ఇవంతా ఉంటదని చెప్పేసి ముందే రీసెర్చ్ చేసి తెలుసుకొని అయితే నేను ప్లాన్ ఉండే, కానీ ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఏం లాభం. చూడండి ఎట్లా దుమ్ము అయిపోయినాము లాస్ట్ లో. ఫుల్ అంటే ఫుల్ దుమ్ము ఉంది. మన గవర్నమెంట్ ఈసారి ప్లాన్ చేస్తుందేమో అనుకున్నాం, కానీ మంచిగా రోడ్లు వేయడం అట్లా అని ఫుల్ దుమ్ము అంటే దుమ్ము. ఈ బస్సులు, ఈ కార్లు. బెటర్ నెక్స్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తానైతే కార్ లో వెళ్ళడానికి చూడండి. మేము కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్తే కార్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే బండ్ల మీద పోతే మన బండ్లు మొత్తం దుమ్ము అండ్ మనకి మొత్తం దుమ్ము మీద మొత్తం మనకు ఫుల్ అంటే ఫుల్ దుమ్ము పడిపోతుంది మన మీద. ఇట్లా అవుతారా మొత్తం దిగినాక ఇట్లా అయిపోయినా మొత్తం దుమ్ముతోటి. ఇంకా కౌశిక్ ఒకటే మిగిలింది బాయ్, మిగతా ప్యాంట్ కొత్త పేడేది అంటారు. మా ఇంకా ఉన్నారు మా వాళ్ళు బయట. ఇంకా బండ అవుతారా అయితే ఇట్లుంది. మాలిక్ బ్రో, ఇక్కడ మా అనిల్ అని ఒక ఆయన ఉంటాడు తెలుసా బ్రో? कौन अनिल? दाढ़ी वाला, चश्मा लगा है, लाल टी शर्ट. బ్రో జరా కనిపిస్తా చెప్పు, ఆయన కనిపిస్తలేడు. तेरा मुंह धोया तो मैं అనిల్ తోయచ్చు బ్రో. चेहरा బ్రో पहचाना क्या? ఎట్లుండేటోండి బ్రో, ఎట్లా అయిపోయినావు? यहाँ से आया हूँ. ఎట్టో దులుపుకో మంచిగా దులుపుకో. మన దులుపుకోవాలా బాయ్, లేకపోతే అమ్మ దులుపుతుంది మమ్మల్ని. బాయ్ నువ్వైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నావు బాయ్, నిజంగా చెప్తున్నా. ट्रेकिंग के लिए आया हूँ भाई, बहुत डाला देखा. ఎక్స్ట్రా పేరు అయితే పెట్టుకున్నాం ఇట్లుంటుందని. సో ఇక్కడ స్నానాలు చేయడానికి ఏమైనా ఉంటాయని చెప్పేసి ట్రై చేసినాం. సో ఇక ఇక్కడ అయితే మనకి సపరేట్ గా స్టాప్ వస్తుంది ఒకటి. మనం బస్సులలో కూడా రావచ్చు ఇక్కడికి, ఓన్లీ జస్ట్ ఈ 3 days వరకే. ఇంకా కార్లు వచ్చే వాళ్ళకి కార్ల పార్కింగ్ ఇక్కడ అనమాట. సో నెక్స్ట్ బైక్స్ ఉంటది. సో ఇక్కడ మేమైతే బండి పార్క్ చేసుకొని అలాగే బ్యాగ్స్ తీసేసుకొని మేము ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి స్నానం ఏమైనా చేస్తామా అని ఏమైనా అవైలబిలిటీస్ ఉంటాయని చూసినాం, బట్ అక్కడ లేదు. ఇక జస్ట్ ఒక 2 వాటర్ బాటిల్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి రెస్ట్ చేంజ్ చేసుకొని మెల్ల స్టార్ట్ అయితే అయినాం. ఇక్కడ మనకి
మనకి ఇక్కడ చూడండి, మీకు పైన మాత్రం మీకు ఫ్రీ భోజనం అండ్ ఇంకా వాటర్ మెలన్స్, రాగి జావా ఇట్లాంటి ఫ్రీగా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇక్కడ మనం మంచిగా ఫుల్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకి పేపర్ ప్లేట్స్ కాకుండా స్టీల్ ప్లేట్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇట్లా ప్లాస్టిక్ ఇదంతా మనకి కొంచెం తగ్గించారు. బాయ్ కట్టె దూరాడుకో ఎంతకైనా మంచిదే. వద్దు బాయ్, మన పేరులోనే కట్టే ఉంటుంది. కట్టెల కౌశి కట్టెలెక్క నడుస్తాం కదా. కాల్స్ అంటే నీకు ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఉన్నా కదా. ఇంకా నా పక్కన నుండి జర అప్పుడప్పుడు యూజ్ అయితే అందుకే ఉన్నా, ఇప్పుడు బ్లాగ్ లో కూడా ఉన్నా. సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్న వస్తుండే ఇక మెల్లగా వస్తుండు. చూసినాడు బాగా వాడి. ఇంకో బాయ్ వెళ్ళిపోయాడు ధనాదన్. ఇంకో బాయ్ ఆయన వెళ్ళిపోయిండు. ఆయన ఆగాడు, ఆయన పేరు ఆగాడు కానీ దూకుడు. దూకుడుతో ఎక్కువతో పాటు ఆగాడుకి వెళ్ళిపోయింది సీదా. ఇంత పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే. ఇట్లా రిటర్న్ వచ్చే వాళ్ళకైతే నైట్ 12 అయ్యారంట. ఇప్పుడు వస్తారంట. మాకే టైం అవుతుంది. వేరే ఎవడు రే. మేమైతే చూసారు కదా 10:20కి స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం మాకెంత టైం పడుతుంది. చలో కౌశిక్ అను వస్తున్నాం జంగమయ్యాను. వస్తున్నాం జంగమయ్య. చలో ఉద్దినేసి ఇక్కడ అన్నదానం దగ్గర స్టార్ట్ అయితే అయిపోయినాం. ఈ యాత్ర అయితే నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరిస్ట్ ఉంటది. నా లైఫ్ లో ఇట్లాంటి ట్రిప్ ఎప్పుడు పోలే. చాలా ట్రిప్స్ కి పోయినా, చాలా తిరిగినా. ఇట్లాంటిది అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడం. ఈ రాళ్ళ మీద ఇట్లాంటిది మనం ముందే వచ్చేటప్పుడే బీ ప్రిపేర్డ్ అయ్యి మనం మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉండి రావాలి. లేదు అంటే ఇంకా మనం చుక్కలు చూడాల్సిందే. సింపుల్ గా ఇక స్టార్ట్ చేసినాం. మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ, సోడా తాగుకుంటూ, జ్యూస్ తాగుకుంటూ, ఇవన్నీ వేసుకుంటూ అయితే మేమైతే మెల్లగా స్టార్ట్ అయిపోయినాం. సో మీద అయితే మనకి అడవి ప్రాంతంలోనే ఉంటది. మొత్తం మిడిల్ లో ఉంటది మనకి ఇది, అడవిలో, ఫారెస్ట్ లో. సో ఇక మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నాం. ఇట్లాంటి చాలా పెద్ద అడ్వెంచర్ ఉంటుంది మనం ఎంచుకున్నాం అడ్వెంచర్ అంతే. మన శివయ్య దగ్గర పోవాలంటే ఇవన్నీ మామూలే. అవన్నీ మనకు తెలియదు. లిటరలీ శివయ్య దగ్గర పోవాలంటే మామూలేం కాదు. లోప్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇవన్నీ దిగాలంటే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచరే. చూసుకుంటే అయితే దిగాలి. మనం కొంచెం స్లిప్ అయిందంటే ఇక సీదా శివయ్య దగ్గరికి పోతాం. డైరెక్ట్ దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం. మనం చూసుకొని అయితే పోవాలా. మా వాళ్ళు కూడా స్టిక్స్ పట్టుకొని అయితే నడుస్తారు. ఇంకా బాయ్ ఇందాకేమో మాట్లాడి నువ్వు కట్టెల కౌశిక్ కట్టె సపోర్ట్ ఉంటా, నువ్వే కట్టె తెచ్చుకున్నావు. కట్టెల కౌశిక్ కట్టె తెచ్చుకున్నా. ఇదేనా పద్ధతేనా? మీరు కట్టెలు పట్టుకొని కూడా వెనకాల ఉన్నారు, మేము ముందున్నాం చూడు. బాయ్ కూడా వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఆయన దర్శనం కూడా వేసుకుంటుంటాడు. నేను 2 సెకండ్లు ఉంటా. ఆడున్నా ముసలోడు ఉన్నాడు, పింకు జుబ్బు పట్టుకొని మీద ఆడుంటా. 2 సెకండ్లనా? మాలా సరే పో, ఇనిషియల్ వీడియో తీస్తుంటే పోతానా అన్నాడు. చూస్తా ఎంతసేపు అంటే 2 నిమిషాలు. 2 నిమిషాలు బాయ్, 2 నిమిషాలు బరాబరే. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎట్లా దిగుతున్నామో అట్లనే అప్సెక్కి రావాలా. పిక్కలు అయితే టైట్ అయిపోతాయి, అది ఐఎమ్ షూర్. ఫ్లాట్ రోడ్ అయితే కొంచెం వస్తుంది. సో ఇది కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. మళ్ళీ మధ్యలో ఇక్కడ టికెట్ అంట. లాస్ట్ ఇయర్ అయితే 20 రూపీస్ ఏమో ఉండేనంట. ఆ లాస్ట్ ఇయర్ లేదు, లాస్ట్ ఇయర్ నుంచి టికెట్స్ అయితే పెడుతున్నారంట. లాస్ట్ ఇయర్ 20 రూపీస్, ఈ ఇయర్ అయితే 30 రూపీస్ సీదా టికెట్ పెట్టినందుకన్నా కొంచెం ఫెసిలిటీస్ అన్న మంచిగా ఇస్తే మంచిగా ఉండు. ఫెసిలిటీస్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఇక 30 రూపీస్ టికెట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు ఆపినారు. కింద క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఓకే బెటర్. ఊసబెట్టేసి అందరినీ దగ్గర. ఇక్కడ వెయిట్ చేసినాం. ఒక 20 మినిట్స్ ఏమో వెయిట్ చేసినాం. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అలా చేసారు. మళ్ళీ దిగుకుంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది. సో అది దిగేసుకుంటే ఇక ఇక్కడ నుండి ఈ స్టెప్స్ దిగినాక ఇక నెక్స్ట్ మొత్తం మనం పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండ కన్నా నుంచి పోవాలి. జస్ట్ ఒక 2-3 మెంబర్స్ నడిచే అంత వేనే ఉంటది, సింగిల్ లైన్ లోనే. సో అట్లనే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనకి వరద రావడం అనేది స్టార్ట్ అవుతుంటది. ఈ స్టోన్ నుంచి, ఈ కొండ నుంచి ఇట్లా ఇక ప్రతి కొండలకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. బట్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి
మనకైతే తెలియదు. నేను కూడా టేస్ట్ చేసిన, సేమ్ మన డ్రింకింగ్ వాటర్ లెక్కనే ఉన్నాయి. సో దీంట్లో అయితే మనకి మనం తాగే వాటర్ ఇవైతే చాలా ప్యూరిఫై, మనం తాగే దానికంటే ఇవే చాలా ప్యూరిఫై అయిన వాటర్ ఇవి. ఇక్కడ నుంచి ట్రీస్ నుంచి వస్తుంటాయి కదా, చాలా మంచి వాటర్ ఇవి. సో ఇట్లయితే ఇక నడుచుకుంటూ ఇంకొక పెద్ద నెక్స్ట్ లెవెల్ స్ట్రైట్ వే వస్తుంది. మొత్తం ఫ్లాట్ ఉంటది, ఇట్లా డౌన్ కొండి ఫ్లాట్ ఉంటది. ఇదంతా నడవాలంటే చుక్కలు కనిపించేసినాయి నాకు. ఇక్కడ పైన నుంచి కింది వరకు వచ్చింది ఒక ఎత్తు, ఈ నుంచి కిందికి దిగడం ఇంకొక ఎత్తు. ఇక శివయ్యని తలుసుకుంటూ మేమైతే మంచిగా దిగేసినాం హ్యాపీగా. సో దిగేసినాక ఇదే అనమాట మన మెయిన్ స్పాట్. ఇక్కడ మన క్రౌడ్ మొత్తం ఆపేసి టోటల్ 3 గ్రూప్స్ ని చేసేసి ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ లాగా ఇట్లా చేసినారు అనమాట పోలీసులు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. నెక్స్ట్ ఇంకొక దగ్గర అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్నే చెల్లటు మెల్లగా వెళ్ళిపోయినాం. సో ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చాలా మంది అవి తాగుతున్నారు, ఫుల్ మంది స్నానం కూడా చేస్తున్నారు కొంతమంది. సో ఇక్కడ ఇంకా చిన్న కాలువ ఉంది. ఆ వాటర్ ఫాల్ వల్ల ఇక్కడ ఒక కాలువ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మొత్తం కొంచెం ఈ స్టోన్ మిక్కలు అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, లేదు అంటే మనం కింద పడిపోతాం. మామూలుగానే చాలా మంది ఏం కాదనుకుంటే సైడ్ కి వెళ్ళిపోయారు, మొత్తం మునిగి తేలి మళ్ళీ నడుచుకుంటూ పోయారు. మేమైతే ఇట్లనే ఈ సింగిల్ వేలే స్టోన్ కి అటాచ్ అయ్యి నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. సో ఇక్కడ నుంచి మనకి ఒక 1 kilometer అయితే ఉంటది దర్శనంకి. సో అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈ స్టోన్స్ మధ్యలో ఆ గ్రీనరీ, ఆ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ. అక్కడ నుంచి పై నుంచి కింద దాకా ఎంత కష్టపడుకుంటూ వచ్చినామో ఆ కష్టం అంతా ఇక్కడ ఈ నేచర్ ని, ఈ ప్రకృతిని చూడంగానే ఆ కష్టం మొత్తం ఎగిరిపోతుంది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం. చాలా బాగుండే ఈ ఎక్స్పీరియన్స్. ఇదే అనమాట మన మోస్ట్ ఫేవరెట్ పెద్ద వాటర్ ఫాల్. సో పైన నుంచి ఏ నుంచి వస్తుందో తెలియదు, బట్ అక్కడ నుంచి అయితే మనకి 365 days వస్తుందంట. 365 days. మన సమ్మర్ లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, 365 days అయితే వాటర్ ఫాల్ వస్తూనే ఉంటదంట. ఇక్కడ లోకల్స్ చెప్పారు. ఇక్కడ బ్యూటిఫుల్ వే అంటే ఈ స్టోన్స్, ఈ వాటర్ ఫాల్ అనమాట. ఆ వాటర్ ఫాల్ దగ్గర లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ డే అలౌ చేసారట అలాగా రూమ్కి స్నానం చేయడానికి, బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇక్కడ పైప్ చూస్తున్నారు కదా, ఆ పైప్ పెట్టేసి ఆ పైప్ కింద తడుచుకుంటూ వెళ్ళమంటున్నారు. సో మేము కూడా అంతే గమ్మున తడిచేసి దర్శనానికి వెళ్ళిపోయినాం. సో ఈ పైనకి ఎక్కేసి మనకు పైన సెకండ్ కొండ దగ్గర శివయ్య ఉంటాడు. సో శివయ్యని అయితే అందరినీ ముట్టుకొని ఇస్తున్నారు. మేము కూడా ముట్టుకున్నాం, ఫీల్ అయినాం. సో చాలా బాగుంటాయి, చాలా మంచిగా అయితే అయింది. సో ఆల్మోస్ట్ మేము 10:20కి ఏమో స్టార్ట్ అయినాం మార్నింగ్. సో అక్కడ నుంచి ఈ ఫస్ట్ గ్రూప్ కి వచ్చేవరకు, కిందకి వచ్చేవరకు అయితే 2 అయింది. అండ్ అక్కడ నుంచి ఈ దర్శనం దగ్గరకు వచ్చేసరికి 4:35 అయింది. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంకో 2-3 hours మళ్ళీ పైనకి ఎక్కేసి వెళ్ళిపోవాలి. సో దర్శనం అయితే చాలా మంచిగా అయింది, చాలా బాగుండే. ఇంకా తెలిసిందే కదా మనకి యాజ్ యూజువల్ మనం ఎంత కష్టపడి కిందకి వచ్చి కష్టపడి మనం శివయ్య కోసం వస్తామో, ఆ శివయ్యని దర్శనం చేసుకోగానే కష్టం మొత్తం మనకి వెళ్ళిపోతుంది. సో ఇక ఇట్లా బయటికి వెళ్ళాం, దర్శనం చేసుకుని ఇక మా గుడ్లకు అనుకోలో బ్యాట్లకు అనుకోలో తెలియదు కానీ ఫుల్ అంటే ఫుల్ వర్షం, నెక్స్ట్ లెవెల్ వర్షం పడ్డది. సో ఇక మెల్లమెల్లిగా ఈ కొండ చాటుంగని అయితే ఎక్కినాము. ఇక ఎక్కేసరికి ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉండే. సో వెయిట్ చేసినాము, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాతకి కొంచెం తగ్గింది, లైట్ గా పడుతుండే. ఏం కాదులే అని చెప్పేసి మళ్ళీ నడుచుకుంటూ ఆ వర్షంలో తడుచుకుని అయితే పైనకి వచ్చేసినాం. పైనకి వచ్చేసరికి 6 అయింది మాకైతే. మళ్ళీ ఇక 6 o'clock మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనం బైక్స్ ఎక్కడైతే పార్క్ చేసినామో అక్కడ నుంచి ఇక్కడ ట్రెక్ చేసే దగ్గరికి ఆటోకి per person 30 rupees ఏమో తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి అక్కడికి రీచ్ అయిపోయి వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక 10 minutes రిలాక్స్ అయిపోయి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. సో ఇట్లా అయితే మా దర్శనం. మీరు కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నారు అంటే చూసుకోండి, రీసెర్చ్ చేయండి, ఏంది కథ కంప్లీట్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ప్రిపేర్డ్ అయ్యండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళండి. నార్మల్ గా గుడ్డిగా నమ్మిగా వెళ్తే బుక్ అవుతారు అన్నీ తెలుసుకొని అయితే వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. చలో.
బాయ్, సీ యూ.